ముంబైలోని ఉన్నత సామాజిక వర్గపు మెరుపు ఇప్పుడు ఛిద్రమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓర్హాన్ ఆవ్రిత్రామని ఓరేగా సుపరిచితుడైన వ్యక్తికి 252 కోట్ల మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారీ మరియు అక్రమ రవాణా కేసులో ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్ సెల్ అంటే ANC విచారణకు సమన్లు జారీ చేసింది. ఈ వీడియో మహారాష్ట్రలోని సాంగ్లీలో దాగియున్న తయారీ యూనిట్ నుండి బాలీవుడ్లోని అతిపెద్ద పేర్లు హాజరైనట్లు ఆరోపించబడిన హై అండ్ రేవ్ పార్టీల వరకు డ్రగ్స్ నెట్వర్క్ను గుర్తించి ఈ షాకింగ్ వివరాల్లోకి లోతుగా వెళుతుంది. పరారీలో ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ సలీం డోలా యొక్క కుడిభుజంగా ఆరోపించబడిన డ్రగ్స్ స్మగ్లర్ మొహమ్మద్ సలీం మొహమ్మద్ సోహెల్ షేక్ మహమ్మద్ లవీష్ అప్పగించు మరియు అరెస్టుతో దర్యాప్తుతో ఒక సంచలన మలుపు తిరిగింది. తన విచారణ సమయంలో లవీష్ అనేక పేలుడ వాదనలు చేశాడు. ఓరి మరియు అనేక మంది ప్రముఖ నటులు, సినీ ప్రముఖులు మరియు ఒక రాజకీయ నాయకుని పేర్లను ప్రస్తావించి ముంబై మరియు దుబాయ్లోని తన డ్రగ్స్ పార్టీలలో వారి హాజరు మరియు భాగస్వామ్యాన్ని ఆరోపించాడు. స్మగ్లర్ వాంగ్మయాన్ని క్రాస్ రిఫరెన్స్ చేయటానికి ఓరిని విచారించాలనే పోలీసుల చర్య ఒక కీలకమైన అడుగు. గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ తయారీ యొక్క సంక్లిష్ట వెబ్, డ్రగ్స్ రవాణా కోసం లగ్జరీ వాహనాల వినియోగం మరియు హవాలా నెట్వర్క్ల ద్వారా అక్రమ లాభాలను బదిలీ చేయటానికి కలిగి ఉన్న ఈ కేసు యొక్క సుదూర ప్రభావాన్ని మేము విశ్లేషిస్తాము. ఇది కేవలం ఒక సెలబ్రిటీ కుంభకోణం కాదు. ఇది అండర్ వరల్డ్, అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ మరియు దేశంలో అత్యంత విశిష్టమైన నివాసుల మధ్య ఉన్న సంబంధానికి ఒక అసాధారణమైన దృక్పథం. 2022 నుండి నడుస్తున్న ANC దర్యాప్తు పెరిగే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా మనీ లాండరింగ్ అంశాలపై కూడా సమాంతర దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు చివరకు గ్లామర్ ప్రపంచంలోని తెర వెనకాల ఉన్న ధాటుకు మరియు దాగి ఉన్న వాస్తవాలను బయట పెడుతుందా? పూర్తి స్టోరీ తెలుసుకోవటానికి చూడండి.